కుర్చీల దగ్గర నుంచి మనం తినబోయే ఫుడ్ గురించి ఇక్కడ కూర్చున్న ప్రతిదీ మనం అరేంజ్మెంట్స్ చేసుకుంటేనే వస్తుంది. ఆ అరేంజ్మెంట్స్ చేసిన వాళ్ళలో కొందరు ఉన్నారు ఇక్కడ. ఆ కొందరిలో ఒకరు శీలం వెంకటరెడ్డి. వెల్కమ్ శీలం వెంకటరెడ్డి. చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ఒక రకంగా ఈ ప్రోగ్రాం మేము కేవలం గ్యాదర్ చేశామండి. ఇక్కడ పెద్దలు, గురువులు, ఉపాధ్యాయులు అందరికీ ముందుగా ధన్యవాదాలు. అదేవిధంగా నా తోటి విద్యార్థులు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే దాదాపు 31 సంవత్సరాల తర్వాత ఇక్కడ 10 మంది గుర్తుపడి పట్టుకుంటారు. అలాంటిది ఇలా గ్యాదరింగ్ చేసినటువంటి తేజు, రవి, సునీత, సునీత, ముందుగా వీళ్ళకి కూడా వాళ్ళతో పాటు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వాళ్ళు నెల రోజుల నుంచి దాదాపు 1 నెల కాదు 2 నెలల నుంచి ఫోన్ నెంబర్ తీసుకొని గ్యాదరింగ్ చేసి అన్నీ కలెక్ట్ చేసి ఇలా సెట్టింగ్ చేసి వాళ్ళు చాలా కష్టపడ్డారు. వాళ్ళందరూ కూడా టీచర్స్ తరఫున ప్లస్ విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా వచ్చేసి ప్రగతిలో 10th క్లాస్ చదివాను. అక్కడ ఉన్నటువంటి మనకి సరే గవర్నమెంట్ జాబ్ అయితే కాదు, నేను ప్రైవేట్ జాబ్లో ప్రజెంట్ స్థిరపడి ఉన్నాను. ఆ సార్లు రామనరసయ్య గారు కానీ, వెంకటేశ్వర గారు కానీ, ఇంకా ఉన్న ఉపాధ్యాయులు వాళ్ళు చెప్పిన విద్య ఈరోజు నేను ప్రైవేట్ జాబ్లో మార్కెటింగ్లో కపిల్ చిట్కొండలో చేస్తున్నా మేనేజర్గా, బైపాస్ రోడ్ బ్రాంచ్లో. గవర్నమెంట్ జాబ్ కంటే పర్వాలేదు, ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నాను. ఓకే అందరూ చిట్టేయమని చెప్పి దాంట్లో సీను చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళకి బిజినెస్ పరంగా కానీ, పిల్లగాళ్ళ చదువు కోసం కానీ ₹1,00,000 కానీ ₹1,00,00,000 మట్టికి కావాలంటే సూచి పెట్టి తీసుకుంటే మట్టికి అరేంజ్మెంట్ తప్పనిసరిగా చేస్తారు. బిజినెస్ చేసుకోవాలన్నా సేవింగ్ పర్పస్ అయినా కంపల్సరీగా ₹5 చేస్తారు. ఇక అదేవిధంగా పాప ఉంది, ఆల్రెడీ రీసెంట్గా 10th క్లాస్ అయింది, బాబు 8th క్లాస్. ఖమ్మం శ్రీనివాస్ నగర్లో ఉంటున్నాము. ఇక్కడ ఈరోజు ఈ ఖమ్మం మార్కెట్లో నేను నా బ్రాంచ్లో కూడా ఒక 20 మందికి హెడ్గా ఉన్నాను. ఇవాళ నేను ఆ రోజు వాళ్ళు మెయింటైన్ చేసి ఖమ్మం మార్కెట్లో నిలబడ్డారంటే దానికి మనకి నేర్పినటువంటి గురువులు వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.